సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. అయితే ఫీల్డింగ్ చేస్తుండగా భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి పక్కటెముకలకు తీవ్ర గాయమైంది. వెంటనే మైదానం వీడిన అతడిని బీసీసీఐ వైద్య బృందం ఆసుపత్రికి తరలించింది. అయితే తాజాగా అతడిని ఐసీయూలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. శ్రేయస్ అయ్యర్కు పక్కటెముకలో గాయమైంది. అతడి పరిస్థితిపై వైద్య బృందం టెస్టులు చేయించింది. ఆ రిపోర్టులు వచ్చాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వెంటనే అతడిని ఐసీయూలో చేర్చాం. కనీసం 2 రోజుల నుంచి 7 రోజుల పాటు అతడు అబ్జర్వేషన్లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీం వైద్యుడు, ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయస్ను ఆసుపత్రిలో చేర్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండొచ్చు. ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది. శ్రేయస్ దృఢమైన వ్యక్తి, తప్పకుండా త్వరలోనే కోలుకొని తిరిగి వస్తాడు అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐ కూడా అధికారికంగా అతడి గాయం పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది. స్ప్లిన్ ఇంజరీతో అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు అందులో పేర్కొంది.